పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ గడ్డం వసీకి కేటాయించడాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వారికి టికెట్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఊట్ల వరప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్టానం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేని పక్షంలో ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నేత ఊట్ల వరప్రసాద్. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ గడ్డం వంశీకి కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మాదిగ సామాజిక వర్గానికి కేటాయించకుండా ఒకే కుటుంబంలోని వారికి టికెట్లు కేటాయించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం అభ్యర్థిని మార్చకుంటే ఏప్రిల్ 5వ తేదీ నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని మార్చాలంటూ విన్నవించారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఊట్ల రమ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలారా మీరు ఆలోచన చేయండి. ఇలాంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రమాదకరం. కాంగ్రెస్ పార్టీ అంటే నాయకులను తయారు చేసేటువంటి ఫ్యాక్టరీగా కాంగ్రెస్ పార్టీకి పేరుంది. ఈరోజు వలసవాదులు, పెట్టుబడిదారులు ఈ విధంగా పార్టీలోకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవేశించి ఇదే పార్టీని నమ్ముకొని సంవత్సరాల తరబడిగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలని పక్కకు నెట్టేసి ముందుకు పోతుంటే మీరు కేవలం చూస్తూ మీరు ఏ విధమైన స్పందన లేకుండా వాళ్లకు ప్రియారిటీ ఇచ్చుకుంటూ కార్యకర్తలు అవమానపడతా ఉంటే, కార్యకర్తలు పక్కకు పోతా ఉంటే, కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేని వాతావరణం ఏర్పడుతున్నప్పుడు కార్యకర్త పరిస్థితి ఏంటి, కార్యకర్త మనోవేదన ఏందనేది మీరు ఆలోచన చేయరా అని చెప్పి నేను పార్టీ పెద్దలను ప్రశ్నిస్తా ఉన్నా. నేను కోరుతా ఉన్నా, ఒకే కుటుంబానికి ఇన్ని అవకాశాలు ఇవ్వడం న్యాయమా? నేను అడుగుతా ఉన్నా కార్యకర్తలను, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులను. నేను జవాబు చెప్తా ఉన్నా, ఈ పెద్దపల్లి నాది, మాది. ఈ పెద్దపల్లి మాది. ఈ పెద్దపల్లి ప్రాంతం మీద మాకుంది మమకారం. మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం. ఇక్కడ రేపు మేము చేస్తే మా శవాన్ని ఇక్కడ కాలబెడతారు. ఇది మాది పెద్దపల్లి. మా పెద్దపల్లి మీద మాకు మమకారం ఉంటుంది. సంవత్సరాల తరబడి మీ చేతుల్లో ఉన్న పెద్దపల్లికి ఏం చేశారు మీరు? సంవత్సరాల తరబడి మీ చేతుల్లో ఉన్నటువంటి పెద్దపల్లిని ఏం చేశారు? వెంకటస్వామి గారు అంటే మాకు గౌరవం ఇవ్వాలి ఉంది. ఎందుకుంది అంటే ఇంతో కొంత ఈ పెద్దపల్లి పార్లమెంట్కి ఏమైనా చేసినట్టే వెంకటస్వామి గారు. ఇలా వెంకటస్వామి గారికి రాజకీయ వారసులం, ఒరిజినల్ రాజకీయ వారసులం మేమే, మీరు కాదు.